సామెతల గ్రంథం 27వ అధ్యాయము 18వ వచనం. ఏమండి? అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనతనొందును. చాలు, యజమానుని మన్నించువాడు ఘనతనొందును. పైగా యజమానుని మన్నించడం ఏంటి? దాసుడిని క్షమించడం, లేకపోతే మనకంటే కింద స్థాయిలో ఉన్న వారిని క్షమించడం, మన్నించడం అంటే దానికి తెలుస్తుంది మనకి పిల్లరా. కానీ యజమానిని మన్నించడం ఏంటి? కొన్నిసార్లు పిల్లరా, మన పై ఉన్నటువంటి వారు మనకు కొన్నిసార్లు కొన్ని పనులు అప్పగించినప్పుడు చేయటం మనకు కష్టమైతే ఎన్ని తిట్టుకుంటామో వాళ్ళని కదా, ఎన్ని రకాలుగా వాళ్ళ మీద సనుక్కుంటామో, ఎన్ని రకాలుగా వాళ్ళని దూషిస్తామో. దేవుని బిడ్డలుగా దేవుడు మనతో చెప్తా ఉన్నాడు, మీ పై అధికారులకు మీరు లోబడి ఉండుడి అని చెప్పిన దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? యజమానులైన వారిని మనం ఏం చేయాలి? మన్నించాలి. ఇక్కడ కూడా మనకు ఎగ్జాంపుల్ యోసేపే కనబడతాడు. పిల్లరా, యోసేపు యజమానుని పిల్లలు ఏం చేశాడు? మన్నించాడు. పిల్లల పోతిఫర్ అనేటువంటి వాడు ఎంత హింసకు దారి తీసింది, హింసించాడండి. భార్య మాట విని అన్యాయంగా యోసేపుని తీసుకెళ్లి చెరసాలలో వేసి భయంకరంగా హింసించాడు. పిల్లరా, యోసేపు ఏం చేశాడు? యజమానిని మన్నించాడు. పిల్లరా, యజమానిని మన్నించాడండి. ఇంత ఇదేంటి అన్యాయంగా హింసిస్తున్నారేంటి అని యజమాని అయినా అతని మీద వ్యతిరేకత పెంచుకోలేదండి, మన్నించాడు. ఇతను తెలియక చేస్తున్నాడు. పాపం నా యజమానికి ఏమీ తెలియదు, ఆమె ఏదో మాట్లాడితే ఆమె మాటలు నిజమనుకొని ఈ అమాయకుడైన యజమాని నన్ను హింస పెడుతున్నాడు, కానీ వాస్తవానికి ఇతడు అంత క్రూరుడు కాదు, క్రూరత్వమైన వాడు కాదు అని యజమానిని మన్నించాడు. యజమాని పక్కన కూర్చునే స్థాయిని సంపాదించుకున్నాడు. చప్పట్లు కూడా సార్ దేవునికి స్తోత్రం చెప్దాం. వీళ్ళారా, ఈరోజు మన పైన ఉన్నటువంటి వారు మన కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. అంత ఎక్కడ దాకా ఎందుకు, అమ్మ నాన్నల మీద కొంతమంది సిరాకు పడిపోతూ ఉంటారండి. చెప్పింది రెండోసారి చెప్తే సిరాకు కొంతమందికి, చెప్పింది చెయ్యరు, కానీ చెప్పింది రెండోసారి చెప్పకూడదంట. నాకు ఒక్కసారి చెప్తే సరిపోదు, రెండోసారి కానీ అన్నావా, ఒకసారి కాదండి 10 సార్లు చెప్పినా చెయ్యరు మళ్ళీ, కానీ రెండోసారి చెప్తే చెప్పండి. అదేంటి? ఎక్కడ లేనిది, ఎవరికి లేనంత కోపం. వెళ్ళారా, ఏంటి మనకు అంత ఈగో? రెండోసారి మనకు చెప్పకూడదా? చెప్పేవాళ్ళు ఎవరు? కన్నవాళ్ళు. వెళ్ళారా, పెంచిన వారు, పెద్ద చేసిన వారు, మనకు అన్ని విషయాల్లో చూసిన వారు. ఒక మాట అన్నా పడాలి, ఒక దెబ్బ కొట్టినా చెప్పాలా, పడాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా సందర్భాలలో కొంతమంది నీచమైనటువంటి తత్వం కలిగిన వారు కొన్నిసార్లు వీళ్ళ వ్యతిరేక భావాలతో ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము గద్దించినప్పుడు, పెద్దవారు గద్దించినప్పుడు పిల్లలు ఏం చేయాలి? మన్నించాలా. దేవునికి స్తోత్రం. మన్నించాలంటే అంగీకరించాలా, సరే అనుకోవాలి, ఇది నా క్షేమం కొరకే, నా అభివృద్ధి కొరకే, నా మేలు కొరకే అని భావించగలగాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన దేవుని బిడ్డలమైన మనందరం కూడా యజమానిని లేక పెద్దలైన వారిని మనం మన్నించడం ద్వారా మనం ఏం పొందుతాం? యోసేపు పొందినట్లు ఘనత పొందుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు పిల్లరా, యజమానుడు దాసుడిని క్షమించడం కాదు, దాసుడు కూడా యజమానిని క్షమించే మంచి మనసు ఈరోజు కలిగి ఉంటే మనం ఘనత పొందుతాం.